ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధన గ్రంథం మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాం. దేవుడు ప్రేమ స్వరూప్యమై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిన వాడే దేవుని యందు నిలిచిన వాడై ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఈరోజు దేవుడిలో నిలిచిన వారై ఉన్నారా? దేవుని యందు నిలిచిన వారైతే దేవుడు వారి యందు నిలిచి ఉన్నారు. దేవుని యందు నిలిచి ఉన్నావా లేదా అనేది ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, ప్రేమ యందు నిలిచిన వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ఇది వాక్యం. ప్రేమ యందు నిలవలేక, ప్రేమ అంటే లోక ప్రేమ కాదు, యేసుక్రీస్తు ప్రేమ. శత్రువును ప్రేమించమంటాడు. శపించబడిన వారిని, శపిస్తున్నటువంటి వారి మిమ్మల్ని ఎవరైనా శపిస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. ఇలాగున ఆత్మ సంబంధమైన విషయములో ఈరోజు ప్రభువునందు నిలిచి ఉన్నారా? ప్రేమ యందు నిలిచి ఉన్నట్లయితే దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రేమ, కనికరమును, కరుణ, కటాక్షము కలిగిన దేవుడు. ఆయనతో మనం నిలవాలన్నా, ఆయనతో మనం నడవాలన్నా, ఆయనతో మనం ఫలించాలన్నా క్రీస్తు ప్రేమ మీలో నిలిచి ఉండాలి. క్రీస్తు ప్రేమ మీలో నిలిచి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు దేవుని యందు నిలిచి ఉన్నారని వాక్యం చెప్తున్నమాట. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, పునాది మీద కట్టబడిన వారైతే స్థిరముగా ఉండుడి. చూడండి, ఒకరు నిలవాలంటే దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, వారిలో స్థిరముగా ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నమాట. క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన వారైతే మీరు స్థిరముగా ఉండండి. సువార్త విషయంలో నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి, మన ఎడల ఇది మీకు కలిగినటువంటి విషయమును గురించి సువార్త విషయంలో పరిచారకుడిని అయితేనని చెప్పి పౌలు గారు కూడా చెప్తున్నాడు. ఇక్కడ మనము పునాది మీద కట్టబడినట్లుగా స్థిరముగా ఉండాలి. ఒకటి, ప్రభువులో నిలవాలి. రెండోది, ప్రభునందు స్థిరముగా ఉండాలి. కొంతమందికి స్థిరత్వం ఉండదు. ఏమీ లేనప్పుడు ప్రభు కావలసిన విషయంలో ప్రభు అంటారు. కలిగిన తర్వాత కొంతమంది అక్కడ స్థిరం ఉండదు. అన్నీ పొందుకున్నాం, మాకేం పర్వాలేదులే, ఇంకా అవసరం లేదులే అన్నట్లుగా వారు ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తారు. అక్కడే కొన్ని విషయాలు ఇబ్బంది పడేది. ఖచ్చితంగా నువ్వు అక్కడ స్థిరముగా ఉండాలి, స్థిరమైన వారుగా నడుచుకోవాలని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. మరొక విషయంలో మనం గమనించినట్లయితే రోమాపత్రిక 5వ అధ్యాయములో 2వ వచనం, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండుడి. దేవుడు మహిమను గురించి నిరీక్షణ నుండి నుండబడినటువంటి అతిశయింపబడుచున్నామని చెబుతూ ఇక్కడ కూడా ఈ కృపయందు ప్రవేశము గలవారై ఉండి అందులో నిలిచి ఉండాలి. ఒకటి, వాక్యము చెబుతున్న మాట, ప్రేమలో నిలిచి ఉండాలి. రెండోది, ఇదిగో నీవు క్రీస్తు అనే పునాది మీద స్థిరముగా ఉండాలి. మూడోది, విశ్వాసమందు దేవుని యందు ఆయన కృపలో ప్రవేశించాలి. ఈరోజు ప్రవేశించాలి, నిలవాలి, స్థిరముగా ఉండాలి, ప్రవేశించాలి. ఆత్మీయతలో దేవుని యందు పరిపూర్ణతగా. కొందరు ప్రవేశించినట్లుగా ఉండరు, ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉన్నట్లుగా మరి కొంతమందిని మనం చూస్తాం. క్రీస్తులో మనం పాలివారమై ఉండాలి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇక్కడ మీరు గమనించాలి. 1 తిమోతికి రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయము 15వ వచనములో
ఆయనను వారి స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధాత్మల యందలి నిలకడగా ఉండిన ఎడల మీరు ఆయన సన్నిధిలో రక్షించబడతారని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. 4వ విషయంలోకి వచ్చేలకి నిలకడగా ఉండాలి. 1 నిలవాలి, 2 స్థిరముగా ఉండాలి, 3వది ప్రవేశించాలి, 4వది నిలకడగా ఉండాలి. ప్రేమ యందు, విశ్వాసమందు, రక్షణ యందు క్రీస్తులో మనము నిబంధన గలవారమై నడుచుకునే విషయంలో మనం పాలివారై ఉండుటకు స్థిరముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన విషయాలలో చాలా జాగ్రత్తగా మనము ఈ అనుభవాలు కలిగి ఉండాలి. మరొక మాట మనం చూసినట్లయితే యోహాను రాసిన 2వ పత్రికలో 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, క్రీస్తు బోధయందు నిలకడగా దానిని విడిచి ముందుకు సాగి ప్రతివాడు దేవుని అంగీకరింపని వాడు. చూసారా, ఎవరి వితను అంటే వీళ్ళు దేవుడు వాక్యము బోధను విని దాని యందు నిలవలేకపోతున్నారు. ఏం పర్వాలేదు, వాక్యాలు ఇలాగే చెప్తుంటారు కానీ మనం చేసేది మనం చేద్దాం అని చెబుతూ వాళ్ళు ముందుకు పోతున్నటువంటి వారు దేవుని అంగీకరింపలేని వాడు. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రి కుమారుణ్ణి అంగీకరించిన వాడు. ఎవరైతే వాక్యాన్ని వింటారో, వాక్యం అనుసరించి బోధిస్తున్న మాటల ప్రకారముగా ఇది దేవుని మాటలని చెప్పి వారు నిబంధన చేసుకుంటారో, వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి విషయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారి యందు నిలిచి ఉంటాడు. తోసివేయద్దు వాక్యాన్ని, ఇది మాకు కాదులే. చూడండి, కొన్నిసార్లు ఎంతో ప్రయాసతో వాక్యములు పంపిస్తున్నటువంటి విషయంలో ఊరికిని అలా పెట్టగానే పంపించేయగానే డిలీట్ చేసేసి తోసివేయటం కాదు, ఆ వాక్యములోనే నిన్ను అక్కడి నుంచి లేపేటువంటి గొప్ప దేవుడు. ఆ మాటల్లో నీవు ఉండాలి. ఈరోజు వాక్యం చెప్తున్న మాట నువ్వు అక్కడ నిలవాలి, స్థిరముగా ఉండాలి, ప్రవేశించాలి. వాక్యం చెప్తున్నటువంటి విషయములో నీవు ఆ వాక్యాన్ని తోసివేయక నీవు దేవునితో నడుచుకున్నట్లయితే అక్కడ నీవు ఫలిస్తావు, అభివృద్ధి పరచబడతావు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయములో 7వ వచనం ఉంటుంది, మీకు దేవుని వాక్యము బోధించి మిమ్ములను నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమునకు శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. దైవజనుడు ఇక్కడ కూడా చెప్తున్నారు, కొంతమంది వాక్యమే ప్రార్థనే విశ్వాసమే అనుకుని వెళ్తుంటారు కానీ దైవజనులు ప్రేమించరు, దైవజనులు చెప్పిన మాట వినరు, దైవజనులు చేసేటువంటి దైవజనులు దూషించేవారు ఉంటారు. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు, మీకు దేవుని వాక్యమును బోధించి మిమ్మలను మీ పై నాయకులుగా ఉన్నటువంటి అభిషక్తులైనటువంటి దైవజనులు జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసములో మీరు కూడా అనుసరించాలి. అప్పుడు నువ్వు స్థిరముగా ఉంటావు. అన్నీ చేసి దైవజనులు దూషించి, సంఘాన్ని దూషించి, సేవకులను దూషిస్తే శాపాలే. నేను నడిపించిన దైవజనులు మర్చిపోవద్దు, దేవుని పరిచయం చేసినటువంటి దైవజనులు మర్చిపోవద్దు, ప్రార్థనలను నడిపించి క్రీస్తులో నిన్ను అప్పగించినటువంటి దైవజనులు మర్చిపోవద్దు. వారి ప్రవర్తన ఫలాలను నువ్వు శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసములో మీరు అనుసరించాలి. అప్పుడు 100% సక్సెస్ అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మొదటిగా నిలవాలి, స్థిరముగా ఉండాలి, ప్రవేశించాలి, సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో దైవజనుల సంఘములో శ్రద్ధగా ఇదేంటంటే వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని అక్కడే నీకు ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యమును బట్టి ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీలో ఆత్మీయ జీవితంలో ఏమాత్రం నిలకడగా ఉన్నావు, ఏమాత్రం స్థిరంగా ఉన్నావు, ఏమాత్రము క్రీస్తులో నువ్వు ప్రవేశించావు, ఏమాత్రము
దైవజనులు చెప్పినటువంటి మాటల ప్రకారముగా వారిలో ఉన్న విశ్వాసాన్ని చూసి వెంబడించే ఆశ ఆలోచన ఎంత ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభునందు విశ్వాసము నిరీక్షణ కలిగి నీవు ఏ విధముగా నువ్వు సరిచేసుకోవలసి ఉన్నాయో సరిచేసుకో. దేవుడు నిన్ను అన్ని విషయములో స్థిరపరిచి బలపరిచి పరిపూర్ణులుగా మిగిలిన ఆత్మీయతలో నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు మీ వాక్యములో నీవు ప్రేమలో నిలిచి ఉండాలి, విశ్వాసములో స్థిరముగా ఉండాలి, కృపలో ప్రవేశించాలి, వాక్యములో సిద్ధముగా ఉండాలి. సేవకుల ప్రవర్తనను చూసి వారి విశ్వాసాన్ని వెంబడించాలని 4 సంగతులు చెప్పారు. విన్న ప్రతి ఒక్కరిని వాక్యమును బట్టి నీరు కట్టి ఫలింప చేసి పరిపూర్ణమైనటువంటి కృపచేత ఆత్మీయతలో మీరు స్థిరపరిచి నడిపించమని దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించి ప్రతిఫలమును దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా అట్టి సిద్ధమైన మనస్సుతో స్థిరపరచబడి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.